శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ 25 పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా ఎలాంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అక్టోబర్ 25 సాయంకాలం 5:03 నుంచి 5:35 మధ్యలో కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తోంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు ఏంటంటే, మొట్టమొదటి నియమం, సూర్యగ్రహణం ప్రారంభమయ్యేటటువంటి సమయం కంటే 2 గంటల ముందు కాలాన్ని సూర్యగ్రహణ స్పర్శా సమయము అంటారు. ఈ స్పర్శా సమయానికి ముందే ఆహారాన్ని తప్పనిసరిగా స్వీకరించాలి. దీన్నే గ్రహణ వేధ అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే సాయంకాలం 5:03 సూర్యగ్రహణం ప్రారంభమవుతుంటే మధ్యాహ్నం 3:03 కల్లా మీరు తీసుకునే ఆహారాన్ని పూర్తి చేసుకోవాలి. ఈ నియమం తప్పకుండా పాటించాలి. మధ్యాహ్నం 3:03 తర్వాత ఎలాంటి ఆహారాన్ని స్వీకరించరాదు. గ్రహణం ప్రారంభమయ్యాక అంటే సాయంత్రం 5:03 సూర్యగ్రహణం ప్రారంభమవగానే స్నానాన్ని ఆచరించాలి. దీన్నే పట్టు స్నానం అంటారు. అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత అంటే 5:32 తర్వాత విడుపు స్నానాన్ని ఆచరించాలి. గ్రహణ కాలంలో వేడి నీళ్లతో స్నానాన్ని ఆచరించరాదు. చన్నీళ్లతో మాత్రమే స్నానాన్ని ఆచరించాలి. అలాగే రజస్వల దోషాలు ఉన్నవాళ్ళు కూడా తప్పనిసరిగా గ్రహణ స్నానం ఆచరించాలి. అంటే ఆడవాళ్ళు ఎవరైనా బయట ఉన్నప్పటికీ వాళ్ళు కూడా గ్రహణ స్నానం చెయ్యాలి. అలాగే జాతా శౌచం, మృతా శౌచం ఉన్నా కూడా గ్రహణ స్నానం చేయాలి. జాతా శౌచం అంటే పురుడు, మృతా శౌచం అంటే సూతకం. పురుడు సూతకంలో ఉన్నవాళ్ళు కూడా తప్పనిసరిగా గ్రహణ స్నానాన్ని ఆచరించాలి. అయితే గ్రహణ సమయంలో తల స్నానం చేయవచ్చు, కానీ తలంటు స్నానం మాత్రం చేయకూడదు. తల స్నానం అంటే తల మీద నీళ్లు పోసుకోవటం. తలంటు స్నానం అంటే తలకి నువ్వుల నూనె పెట్టుకొని చేసే స్నానాన్ని తలంటు స్నానం అంటారు. తల స్నానం చేయవచ్చు, కానీ తలంటు స్నానం గ్రహణం సందర్భంగా చేయకూడదు. అలాగే గ్రహణ సమయంలో నిద్రించరాదు. గ్రహణం జరుగుతున్నప్పుడు నిద్రిస్తే అనారోగ్యం కలుగుతుంది. అలాగే గ్రహణం ముందు వండినటువంటి అన్నాన్ని గ్రహణం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తినరాదు. అదేవిధంగా గ్రహణం జరిగే సమయంలో గర్భిణీ స్త్రీలు చీకటి గదిలో పడుకోవాలి, కదలకుండా పడుకోవాలి. గర్భిణీ స్త్రీలు మాత్రం స్నానం చేయాల్సిన అవసరం లేదు. అలాగే వృద్ధులు కానీ అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కానీ గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. గ్రహణ సమయంలో గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకుంటే చాలా మంచిది. ఎవరైనా సరే గ్రహణం జరిగే సమయంలో అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ కానీ, ద్వాదశాక్షర మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ కానీ జపించుకున్నట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత గంగాజలం స్వీకరించి ఆ తర్వాత విడుపు స్నానం ఆచరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే గ్రహణ సమయంలో స్నానం చేసేవాళ్ళు నగ్నంగా ఎట్టి పరిస్థితుల్లో స్నానం చేయకూడదు. ఒంటి మీద వస్త్రాలతో మాత్రమే స్నానం చేయాలి. గ్రహణం పూర్తయిన తర్వాత ఆ వస్త్రాలను ఉతికి శుభ్రం చేసుకోవాలి. పితృ కార్యక్రమాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే తద్దినాలు పెట్టాల్సిన వాళ్ళు ఎవరైనా సరే గ్రహణం పూర్తయిన తర్వాత మాత్రమే పితృ కార్యక్రమాలు, తద్దినాలు పెట్టుకోవటం లాంటివి చేయాలి. అలాగే గ్రహణం మరుసటి రోజు గ్రహణ శూల అని ఉంటుంది. ఎంత అత్యవసరమైనా సరే గ్రహణం మర్నాడు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణం చేయకూడదు. గ్రహణం మర్నాడు పులి కూడా ప్రయాణం చేయదని శాస్త్రాల్లో చెప్పారు. అంటే గ్రహణ శూల ఉంటుంది కాబట్టి గ్రహణం మర్నాడు అంటే బుధవారం ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయకూడదు. కాబట్టి అక్టోబర్ 25 పాక్షిక కేతుగ్రస్త సూర్యగ్రహణం సందర్భంగా ఈ నియమాలు పాటించినట్లయితే 12 రాశుల వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రపరంగా ఏ వ్యక్తికైనా సరే జాతకం అనేటటువంటిది 50% రాశిని బట్టి, 50% వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. రాశిని బట్టి ఉండేటటువంటి ఫలితాన్ని గోచార ఫలితం అంటారు. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితం చెప్తే దాన్ని గ్రహచార ఫలితం అంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే గోచార ఫలితం మాత్రమే కాకుండా వ్యక్తిగత జాతకం కూడా ఫలితాల మీద విశేషమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ గ్రహణ ప్రభావం అనేది 6 నెలల పాటు గోచార పరంగా 50% పాటు మీ రాశుల మీద ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలను అనుసరించినట్లయితే చాలా వరకు విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. అయినప్పటికీ వ్యక్తిగత జాతకంలో దశ బాగున్నా, అంతర్దశ బాగున్నా
వ్యక్తిగత జాతకము జన్మ కుండలిలో గ్రహాల పొజిషన్ అద్భుతంగా ఉన్న అటువంటప్పుడు గోచారము అంటే రాశి ఫలితంగా వచ్చేటటువంటి ఫలితాలు కానీ రాశిపరంగా వచ్చే గ్రహణ ఫలితాలు కానీ పూర్తిగా వ్యతిరేక ఫలితాలను కలిగింపజేయవు. చాలా వరకు వ్యక్తిగత జాతకంలో ఫలితం బాగుంటే అనుకూల ఫలితాలను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.